ఆల్రెడీ యూకేలో ఉన్నారా, లేకపోతే యూకే ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూకే గవర్నమెంట్ అయితే రీసెంట్గా యూకే ఇమిగ్రేషన్ రూల్స్ అయితే చేంజ్ చేసింది. అది అఫీషియల్గా రీసెంట్గా రిలీజ్ చేశారనమాట. వాటిలో వచ్చేసి కొన్ని గుడ్ న్యూసెస్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి PSW అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే 2027 జాన్ తర్వాత PSWకి అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి PSW ఓన్లీ 18 months మాత్రమే ఉంటుందన్నమాట. జనవరి 2027 కంటే ముందు వరకు, లైక్ December 31st, 2026 వరకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి 2 years PSW అనేది ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే 2025-2026 అకాడమిక్ ఇయర్కి స్టడీస్ ప్లాన్ చేసుకొని యూకేకి వద్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్స్ట్రా ఫండ్స్ చూపించాలన్నమాట వాళ్ళ అకౌంట్లో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వీసా ఆర్ స్కేలప్ వీసా వాళ్ళకి ఇంతకుముందు ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ వచ్చేసి B1 ఉండేది, ఇప్పుడు దాన్ని B2 చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మామూలుగా మనల్ని ఎవరైనా ఇక్కడ జాబ్ చేసుకోవడానికి హైర్ చేసుకోవాలంటే ఆ హైరింగ్ ఆర్గనైజేషన్స్ వచ్చి గవర్నమెంట్కి ఇమిగ్రేషన్ స్కిల్స్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఛార్జ్ని యూకే గవర్నమెంట్ 32% పెంచారనమాట. సో ఇదైతే మనకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు హైరింగ్ ఆర్గనైజేషన్స్ మనల్ని హైర్ చేసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా అనమాట. ఈ వీసాలో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్లోబల్ టాలెంట్ వీసా అనమాట. ఇందులో ఇంతకుముందు ఆర్కిటెక్ట్ ఇంకా క్రియేటివ్ రోల్స్ అనేవి కొన్ని ఉండేవి కావు, ఇప్పుడు అవన్నీ యాడ్ చేశారు.